రియాక్ట్ చేసి కోర్స్ లాంచ్ చేస్తా అన్నప్పుడు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. వీడు కూడా అందరిలాగానే సేమ్ వేరే ఒక కోర్స్ లాగా లాంచ్ చేసిండు, పైసలు దండుకుంటాడు అని చెప్పేసి చాలామంది కమెంట్స్ చేశారు. నేను ఏ రోజు కూడా ఏ కమెంట్కి రిప్లై ఇవ్వలేదు, కానీ నేను ఈ రోజు రిప్లై ఇద్దామని అనుకుంటున్నా. అండ్ నేను రిప్లై ఇస్తలేను. ఎవరెవరైతే లైవ్ క్లాస్లో నేర్చుకుంటా ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ బిల్ చేసి ఉన్నారు. ఇప్పటికీ మన రియాక్ట్ చేసి కోర్సులో 2 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యి, ఒక్కొక్క మాడ్యూల్కి మనకు 4 క్లాసులు చొప్పున 8 క్లాసులు మాత్రమే కంప్లీట్ అయినాయి. ఈ 8 క్లాసుల్లో HTML, CSS, బూట్ స్ట్రాప్ కవర్ అయిపోయింది. వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రయారిటీ బిల్ చేసినారు. మీరు నమ్మరు, అవి ఫస్ట్ ప్రాజెక్టులు అని చెప్పేసి మీరు అనుకోరు. మీరు మొత్తం కూడా ఈ డెమోస్ చూడుర్రి. డెమోస్ చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. కోడ్ Okay. అన్న Yeah. CSS It is your first project, no? um, Yeah. Okay. Okay. అవుట్పుట్ Yeah. Okay. మీరు మామూలుగా లేదుగా, బాగుంది. యా, ఫస్ట్ నుంచి వద్దాం. ఒకసారి పైనకి స్క్రోల్ చేయండి. ఓకే. అండ్ హీరో సెక్షన్. అండ్ మీరు సపరేట్ బటన్ తీసుకున్నారు చూసినావా పైన జాయినర్స్. సో అది ఇంకా ప్రామిసింగ్ ఉంది. అండ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ ఓకే, కార్డ్స్ యూజ్ చేసినారు. ఓకే. అండ్ లేటెస్ట్ బ్లాగ్స్. ఓకే ఫైన్. ఫూటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ ఐ మీన్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు, కానీ ఫూటర్ మాత్రం మీరు ఏదైతే ఐడియా తీసుకున్నారో దానికి సెట్ అయింది. అండ్ అండ్ ఏవైనా లింక్స్ ఇచ్చినారా? ఐ మీన్ ఎక్స్టర్నల్ లింక్ లేదు లేదు. స్టార్ట్ యా, ఏమైనా సిఎస్ఎస్ కి యాడ్ చేసినారా? ఒకసారి మీరు కోడ్ చూపించండి. అంటే యా, మీరు యా. అండ్ చెప్పలేదు మీరు కానీ ఫాంట్ ఆ ఫ్యామిలీ తర్వాత కూడా యాడ్ చేశారు కదా. ఆ, యా, ఓకే. ఆ తర్వాత ఓకే. యా, డన్ డన్ డన్. బాగుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ భవ్య గారు. అండ్ ఐ హోప్ ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. అవును యా, ఐ మీన్ క్లాస్లోనే నేర్చుకున్నారు కదా. దానికోసం మళ్ళీ క్లారిటీ కోసం అడుగుతున్నా. అంటే ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నా. లేదు యా, సో టోటల్లీ ఫ్రమ్ అవర్ క్లాసెస్, రైట్? అవును యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇట్లాగే ప్రాక్టీస్ చేయండి. సో రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ అనేది మనం నెక్స్ట్ లెవెల్లో కొడదాం. అండ్ దానికి సంబంధించిన ఐడియాస్ కూడా నేను కొన్ని తీసి పెడుతున్నా. సో అంటే రియల్ టైం ప్రాజెక్ట్లో బిల్డ్ చేసేద్దాం కంప్లీట్గా. ఓకేనా? సరే యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎఫర్ట్స్. సో మీరు ఈ విధంగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు అండ్ కొట్టేయచ్చు. రాజు బ్రో, వన్ సెకండ్, అన్మ్యూట్ చేయి బ్రో. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ రాజు. వాట్సాప్ నువ్వేం బిల్ చేసినావు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా? చేస్తున్నా. యా. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి గారు, పేజ్ రెడీ. అంటే అన్న నాకు యానిమే అంటే ఇష్టము, అందుకే నేను యానిమే మీద చేశాను. ఓకే ఓకే. డ్రాప్ డౌన్ ఇచ్చినావు బ్రో నువ్వు. డ్రాప్ డౌన్ కూడా ఇచ్చినట్టు కదా నావిగేషన్ లో, పైన పైన అదే లోగో పక్కన డ్రాప్ డౌన్ ఇచ్చినట్టు కదా నావిగేషన్ అంటున్నా. ఇక్కడ అది అది. సో అంటే ఇది ఓన్లీ జస్ట్ క్యారెక్టర్స్ ని చూపించడానికి చేశాను సార్. ఫిల్టరేషన్ కోసం. యా, అంటే వన్ పీస్ అనేది ఒక యానిమేలో ఓకే. క్యారెక్టర్స్, ఇది కార్డ్స్ వాడి యూజ్ చేస్తాను సార్ అన్న. ఓకే, బూట్ స్ట్రాప్ కార్డ్సా? ఓకే. సిఎస్ఎస్ లో జూమ్ చేసినావు ఓవర్ ఎఫెక్ట్ లో. ఓవర్ ఎఫెక్ట్, యా, జెడ్ క్రేజీ క్రేజీ. జెడ్ యాక్సెస్ ఎక్కువ పెట్టేసి అంతే, ఇంకేం లేదు. హైలైట్ బ్రో, ఫుటర్ కూడా ఇచ్చినట్టు కదా, కిందికి రా. ఫుటర్ కూడా ఇచ్చాను. ఓకే, ఫూటర్ అలైన్మెంట్ కూడా కరెక్ట్ సెట్ చేసినావు. అండ్ అంటే ఒకటి సపరేట్ లింక్ ఇచ్చేసినావా? సెపరేట్ లింక్
ఓకే. దేనికన్నా 1 క్యారెక్టర్. ఓకే. ఓకే. ఆ! ఫూటర్‌లో చూస్తున్నా. మ్మ్. యాహ్! అండ్ ఈ కాపీరైట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో బ్రో, అది అన్నిటికన్నా ఫూటర్‌లో లాస్ట్‌లో వచ్చేలాగా చూసుకో నెక్స్ట్ టైమ్. సో, కిందనా కిందన ఒక లైన్ లాగా వస్తది బేసిక్‌గా. సో, ఓకే మిగతా అంటే అక్కడ నువ్వు ఈ సెక్షన్ నువ్వు లెఫ్ట్ సైడ్‌లోకి మూవ్ చేస్తూ అక్కడ నీ కంపెనీ అబౌట్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఏదైనా ఒక 2 లైన్‌లు మనం కంపెనీ గురించి చెప్తాం కదా! సో, ఆ ఆ, టైప్‌లో. ఓకే అన్న కానీ బాగుంది బ్రో. బాగుంది. యాహ్! సో, ఆ ఇమేజ్ ఇవన్నీ ఇమేజెస్ నువ్వు ఆల్రెడీ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయన్న ఒకసారి నువ్వు కోడ్ చూపిస్తావా పోనీ? కూడా మనోళ్ళకి కూడా అర్థమైతది. స్క్రీన్ షేర్ అవుతుందన్న ఆ! షేర్ అవుతుంది. చూస్తున్నాం. అన్న ఒట్టి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వాడాను అంతే అంటే ఓకే. ఓకే. బూట్‌స్ట్రాప్ వాడుతున్నావు కదా! బూట్ స్ట్రాప్ అంటే మనం చేయాల్సింది కూడా అంతే కదా! 3 యూజ్ చేసి మనం బ్యాక్ చేయాల్సింది. యాహ్! యాహ్! లేబార్ సెక్షన్ ఓకే. హీరో సెక్షన్ ఓకే. కార్డ్స్ ఓకే. ఇదే కాపీ చేసి మళ్ళీ వాడాను ఓకే. నైస్ బ్రో. నైస్. అండ్ కామెంట్స్ కూడా యూజ్ చేసినావు బ్రో. హైలైట్ అది. థ్యాంక్ యూ అన్న యాహ్! అండ్ అన్న ఇంకోటి కూడా ట్రై చేశాను అన్న ఇది ఇంకొకటి నిన్ను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏందంటే ఇమేజెస్‌కి సెపరేట్ ఫోల్డర్ తీసుకున్నావు చూసినావా? ఆ, అది. యాహ్! చెప్పు. కంటిన్యూ. ఇంకోటి కూడా ట్రై చేశానన్న అది ఇంకోటి చూపిస్తాను యాహ్! చూపించు. అన్న ఇది ఓహో! మింత్రా మింత్రా క్లోన్ క్లోనా? అవునన్న ఓకే. ఆ, ఇది నావబార్ సెక్షన్ హుహు. ఇది కూడా సేమ్ కార్డ్స్ లాగానే ఓకే. ఆల్‌మోస్ట్ దేర్ బ్రో. యాహ్! అండ్ దీని నువ్వు కూడా ప్రైజింగ్ గూడా అట్లా అలైన్‌మెంట్ ఎట్లా చేసినవు? ఏదన్నా ఇప్పుడు ప్రైజింగ్‌లో నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్డ్ ఒకటి తీసుకుందాంలా. సరిపా? ఫస్ట్ కార్డ్ ఏది ఫస్ట్ కార్డా? ఓకే. 606 వచ్చింది. దాని పక్కన నీకు 1045 వచ్చింది గదా! స్పాన్ అదంతా వాడాను గూడా ఆ! స్పాన్ వాడిన ఓకే. ఓకేనా హ్మ్. స్టార్ రేటింగ్ గూడా ఇంక్లూడ్ చేసినట్టున్నావు గదా! స్టార్ రేటింగ్ ఇమోజెస్ నుంచి తీసుకున్నాను ఓకే. నైస్ బ్రో. నైస్. అండ్ 3, 2, 1 గైస్ ఒక్కసారి అప్రిషియేట్ జేయాలా. యాహ్! యాహ్! క్రేజీ గైస్. క్రేజీ. యాహ్! అండ్ ఇప్పుడు నువ్వు ఈ గ్యాప్‌లో 2 చేసేసినావా బ్రో? 2 చేశాను అంటే టైం పడింది 3 డేస్ 4 డేస్ దాకా పడ్డది యాహ్! నైస్ ఎఫర్ట్స్ బ్రో. నైస్ ఎఫర్ట్స్. వన్ సెకండ్ బ్రో. నీకు ఆల్రెడీ డెవలప్‌మెంట్ పైన ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇదే ఫస్ట్ టైమా? అంటే కాలేజ్‌లో ఫస్ట్ సెమ్‌లో అది హ్మ్. ప్రాజెక్ట్ చేయడం ఏదో ఉంది. అంటే హ్మ్. యాప్ డెవలప్‌మెంట్ ఉండే. కానీ వెబ్ డెవలప్‌మెంట్ చేశాము. దాంట్లో కొంచెం హ్మ్. ఇది చేయమని చెప్తే ఏదో కొంచెం నేర్చుకున్నానన్న. ఓకే. అంటే బేసిక్ యాప్ డెవలప్‌మెంట్ కొంచెం గ్రిప్ ఉంది నీకు కదా? అంటే ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వరకే ఉందన్న అంతే. ఓకే. బూట్ స్ట్రాప్ ఇప్పుడు నేర్చుకున్నావు నువ్వు? బూట్‌స్ట్రాప్ మీరు చెప్పేంత వరకు నాకు తెలవదు. ఓకే. గాట్ ఇట్. యాహ్! థాంక్ యూ గైస్. వీటిని మనము పబ్లిష్ చేద్దాం. దీని కోడ్‌ని ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి గూడా కనిపియాలి కాబట్టి ఎవరెవరైతే ప్రాజెక్ట్ ఆల్రెడీ చేస్తున్నారో మీ అందరితో ఒక కాల్ తీసుకుంటా. ఆ కాల్‌లో మనం అంటే ఇప్పుడు గాదు నెక్స్ట్ క్లాస్ మనకు గిట్ వెర్షన్స్ ఇప్పుడు గిట్‌కి సంబంధించింది ఉంది. సో, అది అయిపోగానే మా ఎవరైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారో వీళ్ళందరితో మళ్ళీ ఒక క్లాస్ తీసుకొని దాంట్లో ఈ గిట్‌కి సంబంధించినంత ఆల్రెడీ మీకు గిట్‌లో చెప్పినప్పుడు అర్థమైపోతది. ఆహ్, దాన్ని మనం పుష్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ గూడా కోడ్‌ని చూసే అవకాశం ఇద్దాం. ఓకేనా? ఓకే అన్న. యాహ్! థాంక్ యూ సో మచ్ రాజు. థాంక్స్ ఫర్ ద ఎఫర్ట్స్. మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు. 2 చేసినావు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయమంటే. నిన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇన్‌స్పైర్ అయ్యి మన రియాక్ట్ జేఎస్ క్లాస్‌లో అయినా రియాక్ట్ జేఎస్‌లో మిగతా వాళ్ళందరూ కూడా చేసుకొని వస్తారని అనుకుంటున్నా. అండ్ మనం మూవ్ అయిదామా నెక్స్ట్ వాళ్ళకి? ఇది ఆల్రెడీ అంటే స్టార్టింగ్ క్రియేట్ చేసింది నేను. హుహు. మీది మీ క్లాసెస్ విన్నాక ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోపోయాను అంతే. ఓకే. పోర్ట్ఫోలియో ఇది అంతే. ఇది ఆల్రెడీ డిప్లాయ్ కూడా చేసినట్టున్నావు కదా? గిట్హబ్ లో డిప్లాయ్ చేస్తా. యాహ్! ఓకే. సోర్స్ కోడ్ కూడా చూపిస్తాం. ఓకే. బేసిక్‌గా వన్ సెకండ్. వన్ బై వన్ వద్దాం.
స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ సైడ్లో లోగో ఇచ్చేసినావు అండ్ రైట్ సైడ్లో కొన్ని నావిగేషన్ ఐటమ్స్ ఇచ్చేసినావు అండ్ యా ఈ యానిమేషన్ ఏ విధంగా చేసినావు నువ్వు నీ యానిమేషన్ పేరు మొత్తం వచ్చి వెన్నెల సిఎస్ఎస్. ఇది ఈ ఓ టెక్స్ట్ యానిమేషనా? అవునవును అది కూడా సేమ్. అది ఓ స్టార్టింగ్ ది జావా స్క్రిప్ట్, ఇన్ యానిమేషన్ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ అవుట్ యానిమేషన్ వెన్నెల ఓకే సిఎస్ఎస్. ఓకే అండ్ టెక్స్ట్ కూడా గ్రేడియంట్ కలర్ వాడినావు నైస్ ఇది ఈ టెక్స్ట్ మిగతా అన్ని స్టార్టింగ్ చేసినాయి. కొన్ని హోవర్ ఎఫెక్ట్స్ అన్ని వాడుకున్నా. అదే మీరు యా చెప్పినట్టు. మీరు చెప్పినవి ఓకే కొంచెం తెలిసినాయి అప్పుడు తర్వాత. యా యా ఓకే ఇది అబౌట్ సెక్షన్. ఈ కింద కోర్సెస్ ఇవి మొత్తం ఇన్ యానిమేషన్ వస్తుంది. అంటే మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవునవును అవుట్ ఉంటుంది కదా, స్క్రోల్ చేసే అవునవును టైంకి ఫేడ్ ఇన్ అవుతుంది, వచ్చేస్తుంది స్క్రోల్ అయిపోయినాక ఫేడ్ అవుట్ అయిపోతుంది. అవును అవును ఇది కోర్సెస్. ఇది ఇది మోషన్ స్కిల్స్, అదే ఎడిటింగ్. ఇది నార్మల్ వేరే ప్రాజెక్ట్ చేసినది ఓకే షోకేస్ చేసుకోవడానికి. ఇది ఫూటర్. యా అండ్ ఫూటర్ బాగుంది బ్రో ఇది పేరు పెద్దగా అంటే వచ్చింది కదా పేరు ఇది ఇది కూడా కొన్ని దాని పేరు ఏమంటారు, మీ కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ మీరు చెప్పినాక ఇంకొంచెం సెర్చ్ చేస్తా ఉంటే కొత్త ఫాంట్ దొరికింది. ఇక్కడ అప్లై బాగుంటుంది చేసినా కానీ అప్లై చేసినాక. యా ఓకే ఏ, ఇంకా ఇదే ఈ ఈ హోవర్ ఎఫెక్ట్ ఏమో వేరేది బ్రో. అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ చేసింది ఇది, వాడిది వాడిన. ఇది ఈ కింద ఫూటర్ హోవర్ ఎఫెక్ట్. ఓకే ఇది గిటబ్ వస్తుందా మీకు? వస్తుంది స్క్రీన్ షేర్ అవును ఒక్క నిమిషం చూపిస్తావు. ఇది సోర్స్. ఓకే ఆల్రెడీ స్టార్టింగ్ చేసిందే 2 weeks బ్యాక్ కూడా చేసినా కానీ ఇక చూపిలే మళ్ళీ. మళ్ళీ మండే చెప్పారు కానీ మండే స్టార్ట్ చేసిన మళ్ళీ. ఓకే ఓకే ఇది అండ్ దీనికి ఏ టూల్స్ దాంట్లో ఏమైనా వాడినావా ఫైల్. నువ్వు కలర్స్ కి కానీ ఆర్ యానిమేషన్స్ కానీ ఏమైనా ఏ టూల్స్ వాడినావా కలర్స్ కి అంటే టూల్ కాదు, ఏ టూల్ కాదు, నార్మల్ టూలే. ఏది కోడ్ చూపిస్తుంది, గ్రేడియంట్ కలర్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. అవునవును మనం సెలెక్ట్ చేసిన కలర్స్ కి 2 సెలెక్ట్ చేయమంట స్టార్టింగ్ 2 సెలెక్ట్ చేయగానే దానికి తగ్గట్టు ఎన్నెన్ని యానిమేషన్లు ఉన్నాయో, అంటే ఎన్నెన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటే చూపిస్తుంది. ఓకే విత్ సోర్స్ వస్తుంది, లేకపోతే విత్ కలర్ కోడ్ వస్తుంది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. సో గ్రేడియంట్ ఒకటి దానికి వాడినా. యా యా ఓకే మిగతాది ఇక్కడ రెజ్యూమ్, ప్రాజెక్ట్స్, కోర్స్, ఇన్ అండ్ అవుట్ అన్నీ ఉంటాయి. ఓవర్ ఎఫెక్ట్ మీద బాగా ఫోకస్ చేసినావు బ్రో అది నేను స్టార్టింగ్ నుంచి ఎట్లా అంటే, నేను వెబ్సైట్ బిల్డ్ చేసే ముందు నుంచి వేరే వేరే దాని వేరే ఐటమ్ బాక్సెస్, బటన్స్ అన్నీ ఉంటాయి కదా, దాని అవునవును మీద ఎక్కువ స్టార్ట్ చేసిన. నేను స్టార్టింగ్ చేయడమే టెక్స్ట్ ఓకే యానిమేషన్లోను హోవర్ ఎఫెక్ట్స్ మీద స్టార్టింగ్ HTML నేర్చుకునేటప్పుడు. యా సో అట్లా పికప్ అవుతా ఉంది. ఓకే మిగతా ఓకే నైస్ బ్రో అబౌట్ నైస్ కోర్స్, ప్రాజెక్ట్స్, రెజ్యూమ్. అండ్ ఆ బటన్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎక్కడ నావిగేట్ చేసినావు బేసిక్ గా విత్ ఇన్ ద పేజ్ సెక్షన్ లోకి విత్ ఇన్ ద పేజ్. యా ఓకే ఓకే డన్ బ్రో యా బాగుంది బ్రో మామూలుగా లేదు ఐ మీన్ కొంచెం ఫాంట్ ఫ్యామిలీస్ ఇంకా చేంజ్ అయ్యి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఫాంట్ అయితే మార్చాలి. మీరు చెప్పారుగా, ఇంకా సర్చ్ చేస్తా ఉన్నా వీటికి వీటికి మార్చుకుందామని. కరెక్ట్ సో కొంచెం దొరకట్లే. చేంజ్ చేస్తే బాగుంటుంది చేంజ్ చేయాలి, అదే చేంజ్ చేయాలి. అండ్ ఈచ్ సెక్షన్ కి నువ్వు బార్డర్స్ కానీ కొన్ని బార్డర్ బ్లాక్ పెట్టా. లాగా డివైడ్ చేసినావు అంటే ఇది ఇంకొంచెం స్టార్టింగ్ ఉండేది కాదు. అంటే ఈ లైన్ ఉంది చూడండి, అవునవును స్టార్టింగ్ ఉండేది కాదు, బార్డర్ ఉండేది కాదు అసలు. తర్వాత కొన్ని వెబ్సైట్ చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లా చేంజ్ చేసి కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చా. అండ్ కొన్ని ఇమేజెస్ కూడా యాడ్ చేయి. ఇప్పుడు ఫిగ్మా ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, ఫిగ్మా ఆ, లోగో ఫిగ్- వేసి ఫిగ్మా లోగో వేస్తే ఇంకా ఈజీగా కనిపిస్తుంది అవును, వీటికి లోగోస్, ఈ ప్రాజెక్ట్స్ కూడా లోగోస్ ఉండే కానీ లాస్ట్ టైం ఒక ఫోల్డర్ మొత్తం డిలీట్ చేశా గిటబ్ లో ఓకే బై ఓకే మిస్టేక్ గా. ఓకే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి దాన్ని. వీటికి ఓకే పిక్చర్స్ ఉండే తీసేసిన. కానీ బాగుంది బ్రో బాగుంది ఒకసారి నువ్వు ఆల్రెడీ గిటబ్ లో నువ్వు ఆల్రెడీ డిప్లై చేసేసినావు కాబట్టి చేసా నేను మన వాళ్ళతో చేపించిన తర్వాత నేను ఒకసారి చేస్తా, అన్ని లిస్ట్ డౌన్ చేస్తా బేసిక్ గా ఏవేవి ప్రాజెక్ట్ చేసినారో. సో దట్ ఏంటంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి కూడా వాళ్ళు ఏమేమి చేసినామని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. అండ్ ఓకే నేను ఒకసారి మళ్ళీ నీకు గెట్ బ్యాక్ అవుతా ఓకేనా. డన్. యా
ఓకే బ్రో. నైస్. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కూడా రియాక్ట్ చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని అనుకుంటే, వెబ్సైట్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని అనుకుంటే, నేను హైప్ గురించి మాట్లాడతలేను, నేను ఇది ఇంటర్న్షిప్ ఇప్పిస్తా, జాబ్ ఇప్పిస్తాను, నేను ఎటువంటి ప్రామిస్ చేస్తలేను. నేను మీకు స్కిల్ నేర్పిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తా ఉన్నా. అండ్ మీరు స్కిల్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వచ్చేసేరి జాయిన్ అయిపోండి. అండ్ జాయిన్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఇట్లాంటి బిల్డ్ చేసిన తర్వాత లైవ్లో చూపించిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.